తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 72వ ఉమెన్స్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ జరుగుతోంది. ఈ టోర్నమెంట్లో 28 జట్లతో పాటు రైల్వే టీం కూడా పాల్గొంటోంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్లేయర్స్ను సెప్టెంబర్లో జరిగే ఏషియన్ గేమ్స్ కోసం భారత జట్టుకు సెలెక్ట్ చేయనున్నారు. హైదరాబాద్ వేదికగా ఈ ఛాంపియన్షిప్ జరగడం సంతోషంగా ఉందని నిర్వాహకులు అన్నారు. మహిళల్ని కబడ్డీలో ప్రోత్సహించేందుకు ఈ పోటీలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. గత 3 రోజులుగా ఇక్కడ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి 72nd సీనియర్ నేషనల్స్ కబడ్డీ ఛాంపియన్షిప్, ఉమెన్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఏదైతే హైదరాబాద్లో జరుగుతుందో, ఈ యొక్క ఛాంపియన్షిప్ ప్రోగ్రామ్కి 28 టీమ్స్ వచ్చినాయి. డిఫరెంట్ స్టేట్స్తో పాటు ఇండియన్ రైల్వేస్. ఇందులోనే మొత్తం మనకున్నటువంటి ఆల్ ఉమెన్ కబడ్డీ స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారు. ఇందులో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ఉమెన్ కబడ్డీ లీగ్ వస్తుంది. ఆ ఉమెన్ కబడ్డీ లీగ్కి ఈ యొక్క వేదిక ఒక ప్లాట్ఫామ్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రో కబడ్డీలో మెన్నే ఉండాలి, ఉమెన్ కూడా రావాలి అని అనుకుంటున్నాం. టోర్నమెంట్లో మొత్తం 48 మ్యాచ్లు జరుగుతున్నాయి. అందులో ది బెస్ట్ ప్లేయర్స్ స్టాట్స్ కూడా మొత్తం తీస్తున్నారు. అందులోకి వచ్చి రాబోయే రోజుల్లో అతి త్వరలో ఉమెన్ కబడ్డీ లీగ్ అనేది ఉంటుందని తెలియజేస్తూ ఈ ఛాంపియన్షిప్ ఒక మంచి వేదిక అవుతుంది. ఎందుకంటే మనకి సెప్టెంబర్లో జరగబోయే ఏషియన్ గేమ్స్ ఏదైతే జపాన్లో జరుగుతున్నాయో దానికి ప్రాబబుల్స్ మన ఇండియన్ ఉమెన్ కబడ్డీ టీం ఏదైతే ఉంటుందో ఆ టీం ప్రాబబుల్స్ కూడా ఇందులో నుంచే సెలక్షన్ జరుగుతుంది అని తెలియజేస్తాం. ఏదేమైనా కూడా రేపు రాబోయే రోజుల్లో ఉమెన్ కబడ్డీకి మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాం. ఈ యొక్క